సినిమా చూసి మీరు మారకుండా ఉంటారా? కరప్షన్ ఇవ్వకుండా ఉంటారా? లంచం ఇవ్వకుండా ఉంటారా మీరు? నేను ఇవ్వకుండా తీసుకోను. క్వశ్చన్ చేస్తాను. మీ ఇంట్లో వాళ్ళు కరప్షన్ చేస్తే బయటికి తీసుకొస్తారా? 100%. మీ ఇంట్లో వాళ్ళు 100%. ఓకే ఓకే. మీ ఇంట్లో కరప్షన్ 100%. మా సొంత అన్న సాక్షి విలేకరు ఆయన ఒక్కడ మెతలపై అయితే అది బయట పెట్టాల్సింది, అది బయట పెట్టకుండా తీసేసుకొని అది క్లోజ్ చేసిండు. ఆ రోజు నుంచి నేను మాట్లాడతలేదు. సరే కానీ సినిమా ఎట్లుందన్న? ఓకే, మంచి భారతీయుడు అన్నా, అది మన బాధ్యత. సినిమా ఎట్లుందన్న? సూపర్ అన్న. మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. వీసం మేలేసి చూడబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరూ చూడాలి. ఓటర్ అంటే చీటర్ కాదు, చీప్ రీడర్ అమ్ముడు పోవద్దు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. డైలాగ్ చెప్పు మంచిది ఒకటి. నేను చెప్తున్నా కదా, మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. డైలాగ్ చెప్పన్నా. అదే డైలాగ్. మీరు మారితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మన మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉంటారు కానీ కాల్చారన్నా, అసలైన గన్నులు మీ కాడ ఉన్నాయి. మీ దండం పెడితే మీరు మారి, అసలైన గన్నులు మీ కాడ ఉన్నాయి. విద్య కానీ, వైద్య కానీ, ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతున్నది. మన మీడియా మిత్రులు ఏం చేస్తారో తెలుసా? నేను ఈరోజు ఒక సెల్ఫీ ఇస్తున్నారంటే మీడియా పుణ్యం. మీ కాళ్ళకు దండం పెట్టాలి. దీంట్లో నేను ఒప్పుకుంటా. కానీ మీరు బాలకృష్ణ బాటిలమ్మట ఒక పెగ్గు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవుపాటిలో దొరికిండు అని చెప్పేసి ప్రచారం చేయడం కాదు. మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ ఎమ్మెల్యేల చేతుల, మంత్రుల చేతుల, మినిస్టర్ల చేతుల, సీఎం చేతుల, పిఎం చేతిలో ఉన్నది. వాళ్ళ కుంభకోణాలు బయట పెట్టాలి. బాలకృష్ణ గారి పక్కన పెగ్గు ఉన్నది అంటే అది ఆయన వ్యక్తిగత విషయం.